నైన్ న్యూస్ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మాధురి. ఇప్పుడు మనం పోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈరోజు బోనాల సందర్భంగా ముషీరాబాద్లో పోచమ్మ గుడికి మనం వచ్చేసాము. ఇక్కడైతే మనం చూడొచ్చు చాలా మంది ఆడపడుచులు మగవాళ్ళు చాలా మంది అందంగా తయారై వచ్చారు. వారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. శాంతి చేసేనమ్మా శివ యాదవ్ను సల్లగా చూడమ్మా. ఈ అల్లులతో ఆడి పాడే శ్రీకాంత్ యాదవ్ పోతరాజుల నడమ చిరుత పుల్లై గదిలేను. ఈ అల్లులతో ఆడి పాడే శ్రీకాంత్ యాదవ్ పోతరాజుల నడమ చిరుత పుల్లై గదిలేను. మైలాదేవ్ పల్లిలోన జమిడి కల్ల మోతలే శ్రీకాంత్ యాదవ్ విష్ణు యాదవ్ జాతర బల చేసనే. రేణుక ఎల్లమ్మ కట్టామైసమ్ము రేణుక ఎల్లమ్మ గావు పిల్లల దెస్తిమే కట్టామైసమ్మ కళ్ళు కదిలియవే. రేణుక ఎల్లమ్మ గావు పిల్లల దెస్తిమే కట్టామైసమ్మ కళ్ళు కదిలియవే. పసుపు కుంకుమ బొట్ల బోనాలమ్మో ఎత్తు తొట్టెళ్లతోని వేడుకలమ్మో. ఇక్కడైతే చూడొచ్చు మనం చాలా మంది ఆడపడుచులు చాలా అందంగా తయారై బోనాలు తీసుకుని వెళ్తున్నారు. ముందుగా మనం క్యూట్గా బ్యూటిఫుల్గా ఉన్న ఆవిడతో మాట్లాడేద్దాం. ఆవిడ పేరేంటో తెలుసుకుందాం. మీ పేరు? రేణుక. రేణుక గారు, మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి? అంటే చిన్నప్పటి నుంచి మీరు అసలు ఏ ఏరియాలో ఉంటారు? ఇదే ఏరియా? ఇదే ఏరియా. ఇదే ఏరియా. అంటే ఎన్నేళ్ళుగా వస్తున్నారు? ఎన్నేళ్ళుగా వస్తున్నారు ఈ టెంపుల్కి? 20 years అవుతుంది. 20 yearsగా వస్తున్నారా? అంటే అప్పటి నుంచి ఇప్పటికీ మీకు ఇక్కడ ఏ మార్పులు కనబడుతున్నాయి ఈ గుడిలో? ఇప్పుడైతే చాలా చేంజ్ అయింది. చాలా చేంజ్ అయిందా? కొంచెం గట్టిగా చెప్పండి. ఏమైనా చేంజెస్ కావాలా ఇంకా? ఓకే, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం మగవాళ్ళతో కూడా మాట్లాడదాం. ఓకే, మీ పేరు? సరోజన. సరోజన 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 సరోజ 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 గారు, మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇదే ఏరియానా? పార్షగుట్ట. 15 years. 15 yearsగా సరోజ్ గారు ఇక్కడే ఉంటున్నారట. మీరు ఎన్నేళ్ళుగా వస్తున్నారు ఈ టెంపుల్కి? వస్తున్నాం, 10 years నుండి వస్తున్నాం. ఈరోజు బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అంటే ఏమి నైవేద్యాలు చేశారు మా వ్యూవర్స్కి చెప్పండి. నైవేద్యం పరవన్నం పరవాన్నం పెట్టారట నైవేద్యంగా. ఇప్పుడు బోనాలు తీసుకుని వస్తున్నారా? తీసుకొని వెళ్తున్నాం మేడం. మీరు అంటే 15 yearsగా ఈ టెంపుల్ని చూస్తున్నారు కదా, ఏ మార్పులు కోరుకుంటున్నారు ఇక్కడ? మార్పులు చేర్పులు అంటే కొంచెం డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంది. డెవలప్మెంట్ అనేది ఇంకొంచెం తక్కువగా ఉంది అని అంటున్నారు సరోజ్ గారు. ఇంకా ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టెంపుల్ ఇంత పబ్లిక్ సిటీగా ఉంది కదా, ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ పబ్లిక్కి కూడా కొంచెం. థ్యాంక్ యూ సరోజ్ గారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు భారతి. భారతి గారు, మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు? ఇదే ఏరియా? బాపూజీనగర్ బస్ స్టాప్ దగ్గర ఉంటాం. ఓకే, మీరు ఎన్నేళ్ళుగా ఈ గుడికి వస్తున్నారు? నేను 31 సంవత్సరం నుంచి వస్తున్నాను. 31 సంవత్సరాలుగా వస్తున్నారు. అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా ఈ గుడిని. అంటే అప్పటికి ఇప్పటికీ మీకు ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి? మస్తు మారిపోయింది గుడి. ఇదంతా షెడ్ గిట్ల లేకుండే, మంచిగా కట్టిర్రు, మంచిగా చేసారు. గజస్తంభం లేకుండే కట్టిర్రు. ఇంకా ఏమైనా మార్పులు ఉంటే బాగుండు అనుకుంటున్నారా? ఇక ఇక్కడ చేస్తే
చేస్తే మంచిగానే ఉంటుంది కానీ ఎవరు పట్టించుకోరు కదా. థ్యాంక్ యూ భారతి గారు, చాలా చక్కగా చెప్పారు, చాలా అందంగా ఉన్నారు. బోనాలు ఇవ్వకుంటున్నారా? బోనాలు ఇవ్వడానికి వెళుతున్నా. వెళ్తున్నాను. ఏమేం పెడతారు అందులో? అలానా మేము పచ్చన్నం పెడతాం, కొయ్యగూర వండి పూరీలు నైవేద్యానికి ఎక్కిస్తాం. థ్యాంక్ యూ భారతి గారు. మీ పేరు? రవికుమార్. రవికుమార్ గారు, మీరు ఈ ఏరియాలోనే ఉంటున్నారా? నేను పుట్టినప్పుడు ఇదే ఏరియా మాది. ఇక్కడ 35 years నుంచి వస్తాను టెంపుల్. ఓ 35 years నుంచి వస్తున్నారంటే? గుడి ఉండే చిన్న గుడి, యాప్ చెట్టు ఉండే అంతే. ఇక్కడ ఏరియా ఇక్కడ కూడా చాలా రద్దీగా ఉంది, జనం ఉన్నారు. మొత్తం ఓపెన్ ఉండే. ఈ కాలనీ కూడా ఇప్పుడు వచ్చింది. అంటే చాలా బాగా చేశారంట. 83, 84 నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. 83, 84 నుంచి ఉంది. అంటే అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి అంటున్నారు, కానీ ఇంకా ఏం మార్పులు వస్తే బాగుంటుంది? ఇంకా ఏ మార్పులు అంటే భక్తులు అమ్మవారు ఏదైనా కూడా చేయించుకుంటారు, మనం ఏం చేసేది లేదు. షీ విల్ డిసైడ్. అఫ్కోర్స్, కానీ అమ్మవారికి చాలా డబ్బులు వస్తూ ఉండుంటాయి కదా. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, అందరూ తలో కొంచెం వేస్తూనే ఉంటారు. ఆ డబ్బులన్నీ ఈ డెవలప్మెంట్కి వాడుతున్నారంటారా? అది కమిటీకి తెలుసు, మాకు తెలియదు. డోనర్స్ ఆర్ దేర్, డోనర్స్ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అండి మీ పేరు? నా పేరు సతీష్ కుమార్ అండి. సతీష్ గారు, మీరు ఏ ఏరియాలో ఉంటారు? ఇదే ఏరియా? ఇదే మాది బాపూజీ నగర్ ఇక్కడనే. గత 30-40 సంవత్సరాల నుంచి మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి వస్తాం. ఇక్కడే ఉంటున్నారు. 30-40 సంవత్సరాల నుంచి మీరు బోనాలకి ఇక్కడ గుడికి వస్తూ ఉంటారా? ప్రతి ఏడాది ఇక్కడికే వస్తాము, మంచిగా పూజలు చేస్తాము, అన్నీ బాగా. ఏం కోరుకుంటూ ఉంటారు జనరల్గా భగవంతుడిని? మొన్నటి వరకు అంటే అందరూ కరోనాకు భయపడి కరోనా తగ్గాలి అనుకున్నారు. అసలు ఈ ఏడాది అలాంటి భయాలు ఏం లేవు, బట్ మీరు ఏం కోరుకుంటారు? అంత మంచిగా జరగాలని కోరుకుంటాం అంతే. అంత మంచి జరగాలి. భగవంతుడికి ఏమేమి తీసుకెళ్తున్నారు మాకు ఒకసారి చెప్తారా? కొబ్బరికాయలు, ముఖ్యంగా పూజమ్మ తల్లికి కొబ్బరికాయలు, శాఖ కోసం కళ్ళు, ఓకే, అగరబత్తులు, ఒకసారి చెప్పండి ఏమేమి తీసుకున్నారు? సౌండ్ వచ్చింది. పసుపు కుంకుమలు. అమ్మవారు కాబట్టి తల్లికి పసుపు కుంకుమలు తీసుకెళ్తాం, కొబ్బరికాయలు తీసుకెళ్తాం, శాఖ కోసము కళ్ళు తీసుకెళ్తాము, పెరుగు నైవేద్యం తీసుకెళ్తాము, ఉల్లిగడ్డలు ఎక్కడి అమ్మవారికి ఉల్లిగడ్డలు తీసుకెళ్తాం, పువ్వులు. ఓకే, మీరు చాలా బాగుంది. అమ్మవారు యాక్చువల్గా అమ్మవారి దయ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. మిమ్మల్ని అడుగుతానే, ఇప్పటివరకు మన అందరినీ చూసాం. ఇప్పుడైతే చాలా క్యూట్గా ఉన్న గర్ల్స్ని చూద్దాము. చాలా బాగున్నారు అమ్మాయిలు. నీ పేరు? లాస్య. ఏం చదువుకుంటున్నావు? 7th క్లాస్. నీ డ్రెస్ చాలా బాగుంది. మా 95 న్యూస్కి ఒకసారి చూపించు. ఏం కోరుకుంటున్నావు దేవుణ్ణి? మంచి చదువు రావాలని. నీకు మంచిగా చదువు రావాలని. బాగా చదువుతావు నువ్వు? ఇంకా బాగా రావాలేనా? ఓకే, నీ ఫ్రెండా నీ సిస్టరా? సిస్టర్. నీ సిస్టర్. నీ పేరు? దీక్షిత. దీక్షిత, ఏం చదువుకుంటున్నావు? 7th క్లాస్. నువ్వేం కోరుకుంటున్నావు? మీ అక్క చెల్లి లాస్య, మీ సిస్టర్ ఏమో అడుగుతుంది బాగా చదువు రావాలని. మరి నువ్వేం కోరుకుంటున్నావు? అందరు మంచిగా ఉండాలి, బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగా చదువుకోవాలా? అప్పుడు మరి నువ్వు కొంచెం వెనక్కి పడిపోతావేమో అందరూ బాగా చదివితే. అలా ఏం లేదా? చూశారు కదా, అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగా చదువుకోవాలనుకుంటుంది అట. ఓకే, అయితే మరి అమ్మవారిని దండం పెట్టేసుకోండి, మేము కూడా మీ తరపున అనుకుంటాము. లాస్యాను, నీ పేరేం చెప్పావు? దీక్షిత. చాలా బాగా చదవాలి, ఫస్ట్ రావాలి, అందరూ బాగా చదవాలని. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? స్వర్ణ గారు, మీరు ఏ ఏరియాలో ఉంటారు? ఇక్కడే బాపూజీ నగర్. ఇదే ఏరియా. ఎన్నేళ్ళుగా ఉంటున్నారు? మేము 9 years. 9 yearsగా ఇక్కడే ఉంటున్నారా? అంటే ఇప్పుడు మీరు అప్పటి నుంచి గుడికి వస్తూ ఉంటారా? వస్తూ ఉంటాం. మీకు అప్పటికి ఇప్పటికి గుడిలో ఏం మార్పులు కనిపిస్తున్నాయి? చాలానే ఉన్నాయి. చాలా ఉన్నాయా? అంటే 1-2 మాకు చెప్పగలుగుతారు? అంటే గుడి చాలా మంచిగా అయింది, ఇప్పుడు పూజలు బాగా చేస్తున్నారు. గుడి అప్పటికి ఇప్పటికి మంచిగా అయింది, పూజలు కూడా బాగా జరుగుతున్నాయి అంటారు. మీరు అంటే భగవంతునికి అమ్మవారికి ఏం తీసుకెళ్తున్నారు మా కోసం ఒకసారి చూపిస్తారా? కొబ్బరికాయలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, కళ్ళు శాఖ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడే క్యూట్ గర్ల్స్ని చూసాం, ఈసారి మనకి క్యూట్ బాయ్స్ వచ్చారు. వాళ్ళ పేర్లు ఏంటో అడుగుదాం, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దేవుణ్ణి అడుగుదాం. నీ పేరు? రుద్రాంశ్. రుద్రాంశ్, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. కొత్త డ్రెస్ అనేది? గుడికి వెళ్ళాలని మంచిగా రెడీ అయ్యి వచ్చావా? ఏం చదువుతున్నావు నువ్వు? ఏం చదువుతున్నావు? చదువుకోవట్లేదా? ఫస్ట్ క్లాసా? మర్చిపోయావా ఏం చదువుతున్నావు కూడా?
ఓకే, ఏం కోరుకుంటావు? దేవుడి దగ్గరికి వెళ్తావు, దండం పెట్టుకుంటావు, ఏమని దండం పెట్టుకుంటావు? చదువుకోవాలని ఆ? చదువుకోవాలని చదువుకోవాలని, బాగా చదువుకోవాలని దండం పెట్టుకుంటావా? ఇంకేం కోరుకుంటావు? మంచి మంచి గేమ్స్ అవి దొరకాలి, ఆడుకోవాలి, మా మమ్మీ డాడీ అన్నీ కొనేయాలి అలాంటివి అని అనుకుంటావా? అవేం అక్కర్లేదా? బాగా చదువుకోవాలని కోరుకుంటావా? ఓ రుద్రాంశ్, సో స్వీట్. నెక్స్ట్ ఈ బాబు ఎవరు? మీ అన్నయ్య? ఆ? మీ అన్నయ్యని అడుగుదాం ఏం కోరుకుంటాడు. నీ పేరు? జశ్వంత్ జశ్వంత్. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్ క్లాస్. అంటే ఫస్ట్ సెకండ్ అన్నీ చెప్తున్నావు అనమాట. ఫస్ట్ సెకండ్ చదివేసి థర్డ్కి వచ్చానని, అవునా? ఓకే, థర్డ్ క్లాస్ చదువుతున్నావు కదా. నువ్వు ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తావు కదా, ఏం కోరుకుంటావు దేవుణ్ణి? మంచిగా చదువుకుందామని. మంచిగా చదువుకోవాలని. ఇంకేం కోరుకుంటావు? ఓకే, చదువుకోవాలని, మీ తమ్ముడు కూడా చదువుకోవాలనే చెప్పాడు. మరి నువ్వు ఇంకేం కోరుకుంటావు? ఇంట్లో కూడా అదే కోరుకుంటా. ఇద్దరు కూడా చదువుకోవాలి మంచిగా అని కోరుకుంటున్నారట. నిజంగానే ఆ అమ్మవారి దయ ఉండి వీళ్ళు తప్పకుండా బాగా చదువుకుని మళ్ళీ పైకి రావాలి మంచిగా. థ్యాంక్ యూ. హర్షిత. అక్షితనా? హర్షితనా? హర్షిత, చాలా బాగుంది పేరు. మీరు ఎక్కడ ఉంటున్నారు? ఏ ఏరియా? ఇక్కడే బాపూజీ నగర్. బాపూజీ నగర్. ఎన్నేళ్ళుగా ఉంటున్నారు? 6 years. మీరు వచ్చి 6 years అయ్యింది. ఓకే, మీ బాబా? బాబు. ఓకే, బాబు పేరు చాలా క్యూట్గా ఉన్నాడు. శివకార్తికేయ. హాయ్ కార్తికేయ, నువ్వు కూడా టెంపుల్కి వచ్చేసావా? నీకు మాటలు వచ్చిన తర్వాత మేము మళ్ళీ వచ్చేస్తాం. నువ్వేం కోరుకుంటున్నావు అడుగుతాం, ఈలోపు మీ మమ్మీని అడుగుదాం. ఓకే, మీరు ఏం కోరుకుంటున్నారు దేవుణ్ణి? అందరం బాగుండాలి అని కోరుకుంటాం. అందరూ బాగుండాలి అని అనుకుంటారు. నెక్స్ట్ మీరు అంటే ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఈ ఏరియాలో? అంటే నా మ్యారేజ్ రీసెంట్గా 6 years నేను వచ్చి. ఓకే, 6 years అయింది. ఓకే, నీ పేరు? లేకనా రేఖ. రేఖ, నీ డ్రెస్ ఎంత బాగుంది, చాలా చాలా క్యూట్గా ఉంది. ఎవరు కొన్నారు ఈ డ్రెస్ నీకు? మా పెద్ద మమ్మీ కుట్టింది. మీ పెద్ద మామ కుట్టారా? వావ్, చాలా క్యూట్గా ఉన్నావు. నువ్వు ఇంత క్యూట్గా ఉన్నావు కదా, లోపల ఏం కోరుకుంటావు ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి? నువ్వు ఏది అడిగితే అదే ఇచ్చేస్తారు అమ్మవారు, ఎందుకంటే నువ్వు చాలా చక్కగా ఉన్నావు. దేవుడికి కూడా నువ్వు నచ్చేస్తావు. ఏం కోరుకుంటావు లోపలికి వెళ్ళి? మమ్మీ డాడీ మంచిగా ఉండాలి, నాకు చదువు రావాలి. మంచిగా చదువు రావాలి. ఇంకేం కోరుకుంటావు? నేను మీ మమ్మీ డాడీ ఏమైనా తిడతారా? తిట్టారా ఎప్పుడు? ఎప్పుడైనా కొడతారా? ఒక్కొక్కసారి కొడతారు, తిట్టారు. ఒక్కొక్కసారి కొడతారా? మరి నువ్వు లోపలికి వెళ్ళి దేవుడికి చెప్పేయి, ఆ ఒక్కొక్కసారి కూడా మా మమ్మీ డాడీ నన్ను కొట్టకూడదు అని. ఓకేనా? లోపలికి వెళ్ళి చెప్పేస్తావా? ఇక్కడైతే చూడొచ్చు, ఇంకా బ్యూటిఫుల్గా అమ్మవారిలా అనిపిస్తోంది. మంచి మంచి కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. మీ పేరు? పూజిత. పూజిత, ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. ఇప్పుడు ఎలా చేసుకున్నావు పొద్దున్నుంచి పండగ బోనాలు? చాలా ఆనందంగా చేసుకున్నాం. ఓకే, నువ్వు ఏ ఏరియాలో ఉంటావు? బాబూజీ నగర్. ఇదే ఏరియా. ఓకే, దేవుణ్ణి ఇప్పుడు ఏం కోరుకుంటావు? మంచిగా అన్ని కలగాలని కోరుకుంటాం. మంచిగా అన్ని కలగాలంటే ఏం కలగాలి? చదువు, అన్ని సంస్కారం అన్ని కలగాలి. ఫస్ట్ టైం బోనం పోసావు, అయితే నీకు చదువు మంచిగా, తర్వాత మంచి సంబంధం రావాలి, మంచిగా పెళ్ళి అవ్వాలి, మంచి జాబ్ రావాలి. మీ అమ్మగారా? మీ అమ్మగారితో మాట్లాడదాం. మీ పేరు? లక్ష్మి. మాన్పట్ లక్ష్మి. లక్ష్మి గారు, మీరు అంటే ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? చాలా ఏళ్ళు అవుతుంది. చాలా ఏళ్ళు అవుతుంది. మీకు ఇక్కడ ఉన్నాం. మీకు అప్పటికి ఇప్పటికి గుళ్ళో ఏం మార్పులు కనిపిస్తున్నాయి? అమ్మవారు చాలా శక్తివంతురా. అమ్మవారు శక్తివంతులు అంటే గుడి ఎలా డెవలప్ అయిందా ఏంటి? ఇంకా ఏమైనా డెవలప్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా ఈ టెంపుల్? కొంచెం ఇంకా కొంచెం డెవలప్ అయితే బాగుంటుంది. కొంచెం డెవలప్ అయితే బాగుంటుంది. ఓకే, మీ వారా? ఓకే, మీ పేరు? రమేష్ 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 గారు, మీరు చెప్పండి. మీ అమ్మాయి, మీ వైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఈరోజు. మీ ఫ్యామిలీ అంతా కూడా చాలా చక్కగా ఉంది. గుడిలో ఏం కోరుకుంటారు ఇప్పుడు వెళ్ళి? మా అమ్మాయి మంచి చదువుకోవాలి, ఒక మంచి భర్త రావాలి, మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాం మేడం. ఇంకేం లేదు. తప్పకుండా అండి, అమ్మవారి ఆశీస్సులు మీకు ఉంటాయి. మీ అమ్మాయికి మంచి సంబంధం వస్తుంది, బాగా చదువుకుంటుంది, మంచి జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? స్వాతి వెన్నెల. స్వాతి వెన్నెల. పేర్లు కూడా అందంగా ఉన్నాయి, మీరు కూడా అందంగా ఉన్నారు. డ్రెస్సింగ్ అయితే సూపర్. అసలు అమ్మవారు కూడా చూసి మిమ్మల్ని వెంటనే ఎక్కడున్నా కనిపించేస్తారు. మీరు అమ్మవారికి కూడా అలా ఉన్నాయి మీ డ్రెస్లు. అసలు ఇద్దరు సేమ్ కొనుక్కున్నారా, కుట్టించుకున్నారా? కుట్టించుకున్నాం.
ఓకే, మీ ఇద్దరు కలిపి ఇలా కుట్టించడం అంటే ఎప్పుడు ఇద్దరు ట్విన్సా సిస్టర్స్? ఓకే, డ్రెస్లు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, మీరు బ్యూటిఫుల్గా ఉన్నారు. అసలు మీరు ఏ ఏరియాలో ఉంటారు? ఇక్కడేనా? ఇక్కడే ఉంటాం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? చదువుకుంటున్నారా? చదువు ఏం జాబ్ చేస్తున్నారు? నేను హాస్పిటల్లో చేస్తాను అడ్మినిస్ట్రేటివ్గా. ఓకే, హాస్పిటల్లో చేస్తుంటారు. తను ఏం చదువుతుంది? బీకామ్ కంప్యూటర్స్. ఓకే, చెప్పండి. అంటే యూత్, ఇప్పుడు మనం యూత్గా ఆలోచిస్తే అసలు ఇలా టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, గవర్నమెంట్ రాబోయేది కొత్త గవర్నమెంట్ వస్తుంది లేదా ఇదే గవర్నమెంట్ ఉంటుందో, గవర్నమెంట్కి ఏం చెప్తాలనుకుంటున్నారు? ఇలాగా మన లేడీస్కి ఇవి చేస్తే బాగుంటుంది, ఇలా టెంపుల్స్ కానీ పండగలప్పుడు కానీ ఇంకొంచెం డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది అని ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పేషియస్గా కొంచెం ఉంటే టెంపుల్ అనేది ఇంతమంది వస్తున్నారు, ఒక క్యూ అనేది ఇక్కడ ఏం లేదు. సో ఒక లైన్గా అక్కడ ఏర్పాటు చేస్తే మాంకాళి టెంపుల్లో కదా లైన్ ఏర్పాటు చేసినట్టు అన్ని టెంపుల్స్లో అలా చేస్తే బాగుంటుంది. ప్రాపర్గా వెళ్ళడానికి అంటే బోనాలు మోస్తున్నారు వాళ్ళకంటూ సెపరేట్ లైన్ పెట్టి దర్శించుకునే వాళ్ళకి సెపరేట్గా ఉంటే బాగుంటుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా మీరేం చెప్తారు చెప్పండి, మీ తరపున ఏం చెప్తారు? పోనీ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ లేదా రోడ్స్ కానీ అన్నీ ఎలా ఉన్నాయి ఈ ఏరియాలో? బాగానే ఉన్నాయి అంతా. రోడ్స్ అవన్నీ బాగున్నాయా? ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏం దండం పెట్టుకుంటారు? పర్సనల్గా మనం మాట్లాడుకుంటే మనకి ఏదైతే కావాలనుకుంటుందో అమ్మవారు తీర్చేస్తారు కాబట్టి మనకి ఏదైతే కావాలో ఇప్పుడు లైక్ ఎడ్యుకేషన్ గురించి కానీ లైక్ నాకు నెక్స్ట్ మంచి జాబ్ కావాలని కానీ అలా మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఇక్కడ ఏదైనా నెరవేరుతుంది అమ్మవారిని మొక్కుకుంటే. అలాగా ఒక్క మాటలో చెప్పాలంటే మన అమ్మవారి దగ్గరికి వెళ్తే మనకి ఏం కావాలో ఆవిడకే తెలుస్తుంది, సో అదే నెరవేరుస్తారనమాట. సరే, అయినప్పటికీ మనకేం కావాలి, ఇప్పుడు ఏం కావాలి అనేది మనం అడుక్కుంటేనే కదా ఎవరైనా ఇచ్చేది. మనం వెన్నెల్లా ఉంది. యాక్చువల్గా వెన్నెల్ని అడుగుదాము. నువ్వు ఏం కోరుకుంటావు ఇప్పుడు? మంచి సంబంధం రావాలి ఇలాంటివైనా కదా తనకి వచ్చింది. ఎలాంటి అబ్బాయి కావాలా చెప్పు? అలా నేను ఏమై అనుకోలేదు ఇప్పటి వరకు. మమ్మీ డాడీ ఎవరు చూపిస్తే వాళ్ళు చేసుకోవాలి అంతే. పర్టికులర్గా ఏమీ లేదు, వాళ్ళు ఎలాగైనా మంచిగా చూస్తారు కాబట్టి వాళ్ళ ఇష్టం మేరకు నేను. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. చాలా. మీ పేరు? ఐశ్వర్య. ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? ఇంకా కాలేజ్ చూసుకోలేదు, కౌన్సిలింగ్లో ఉంది. ఓకే, కౌన్సిలింగ్లో ఉందా ఇప్పుడు? ఓకే. నువ్వు ఇప్పుడు ఏం కోరుకుంటావు దేవుణ్ణి? ముందుగా నీ డ్రెస్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఈవేళ అయితే అందరివి చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా, అందులో నీది కూడా బాగుంది. సో ఏం కోరుకుంటావు దేవుణ్ణి? అందరం బాగుండాలి అండ్ మంచి చదువుకొని మంచి సెటిల్ అవ్వాలి, మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. నీ పేరెంట్స్ని నువ్వు బాగా చూసుకోవాలా? నువ్వు బాగా చూసుకుంటావా ఇప్పుడు? చూసుకుంటాను. ఓకే, నువ్వు అంటే కాబోయే ఇంజనీర్ అవుతావు కదా. నెక్స్ట్ అంటే చదువు అయిపోయిన తర్వాత ఏదన్నా ఇలా పలానా సేవ చేస్తే బాగుంటుంది ఇలాంటివి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా నీకు? ఏం చేస్తావు? అంటే నార్మల్గా అందరికీ పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి అండ్ చదువుకోలేకపోతున్న పిల్లలకి చదివించాలి అని. చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి, మంచి థాట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడావు. నీ పేరు? సాయి రిషిత. సాయి రిషిత, ఇప్పుడు చెప్పు, నువ్వేం కోరుకుంటావు దేవుణ్ణి? అందరు మంచిగా ఉండాలని, అందరూ బాగుండాలని. అందరూ ఇదే రాసుకుని వచ్చారా ఏంటి? మొత్తం అందరూ బాగుండాలని అనుకుంటున్నారా? కాదు, అసలు నువ్వు పర్సనల్గా ఏమనుకుంటావు? మంచి చదువుకోవాలని. మంచిగా చదువుకోవాలి. ఇంకేం కోరికలు ఉన్నాయి నీకేమైనా? మీ మమ్మీ డాడీ ఏమైనా కొనివ్వాలని ఇలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పేయి. ఉన్నాయి. ఏమున్నాయి? ఏం కొనాలి? నేను అనుకున్నవి కొనియాలి. మరి నువ్వు ఏమనుకుంటున్నావు? నేను ఏమనుకుంటున్నా అవి కొనియాలి. నువ్వు ఏమనుకుంటే అది కొనేయాలా? నువ్వు ఏదో ఫ్లైట్ కొనాలనుకున్నావు అనుకో, కొంటారా మరి పాపం? మరి ఏమనుకుంటున్నావు అవన్నీ ముందు రాసేసుకోవాలి నువ్వు, అవునా? అప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మేము వచ్చినప్పుడు మాకు చెప్పు ఏమనుకుంటున్నావో. ఓకే, మరి ఈలోపు అమ్మవారితో ఏమనుకుంటావు? ఏం చెప్తావు? మంచి చదువుకోవాలని. మంచిగా చదువుకోవాలని. ఓకే, అయితే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక క్యూట్ పిల్లలు. నీ పేరు? విశ్వతేజ. పుష్పతేజ. అబ్బా, నువ్వు పుష్పవా? తగ్గేదేలే. విశ్వ. ఇంకొకసారి అను, తగ్గేదేలే అని. తగ్గేదేలే. ఏం చదువుతున్నావు? ఫోర్త్ క్లాసా? ఓకే, ఏం కోరుకుంటావు దేవుణ్ణి? ఫ్యామిలీ అందరు మంచిగా ఉన్నాం. ఫ్యామిలీ
అంత మంచిగా ఉండాలని. నీ పేరు? శరత్ చంద్ర. శరత్ చంద్ర. నువ్వేం చదువుతున్నావు? 5th క్లాసా? నువ్వేం కోరుకుంటావు దేవుణ్ణి? నేను మంచి చదువుకోవాలి, అందరు బాగుండాలని. అబ్బా, అందరూ తెలివైన వాళ్ళు రా. అందరూ బాగుండాలని మొత్తం చెప్పేస్తారు. నిజంగా అలా అనుకుంటారా లోపలికి వెళ్ళి? ఆ? నీ స్మైల్ ఎంత బాగుంది, చాలా క్యూట్ గా ఉంది. నీ పేరు? భవిష్య. నిన్ను ఎవరు ఇంత బాగా రెడీ చేస్తారు? మా మమ్మీ. ఎవరు ఇంత బాగా రెడీ చేశారు? మా మమ్మీ. మీ మమ్మీ ఎక్కడున్నారు చూపించు. వావ్, మీ మమ్మీ కూడా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు. ఆ? మీ మమ్మీ నిన్ను మించి రెడీ అయిపోయారు. నెక్స్ట్ టైం అవన్నీ అడుగు నీకు కూడా, ఓకేనా? ఇప్పుడు దేవుణ్ణి ఏమడుగుతావు? అందరు బాగుండాలని. అబ్బా, ఏం చెప్తున్నారా పిల్లలందరూ అనేసుకుని వచ్చారా? అందరూ బాగుండాలని. ఇంకా నీకోసం ఏమనుకుంటావు? మా వాళ్ళు కూడా అందరు బాగుండాలని. మా వాళ్ళు కూడా. మీ అమ్మాయి చాలా తెలివైందండి. మీరేమనుకుంటారో చూద్దాం. మా వాళ్ళు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలట. మీరేమనుకుంటున్నారు? మీ పేరు? రజిత. రజిత. మీరు అంటే మార్నింగ్ లేచి పూజ చేసి నైవేద్యాలు పెట్టి ఇంతలా రెడీ అయ్యారు. ఎన్ని గంటలకు లేచారండి? 6కి లేచాం. 6కి లేచి రెడీ అయిపోయి ఇంత ఫాస్ట్గా అన్నీ చేసుకుని వచ్చారంటే మీరు చాలా గ్రేట్. ముందుగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అంటేనే చాలా ఎక్కువ పని యాక్చువల్గా. మీరు ఎక్కడుంటారు? ఇదే ఏరియా? మా అమ్మ వాళ్ళు ఇల్లు ఇక్కడ సికింద్రాబాద్, మేము కుక్కట్పల్లిలో ఉంటాం. మీరు కుక్కడపల్లిలో ఉంటారా? ఇప్పుడు మీరు ఇక్కడ టెంపుల్ అంటే ఎప్పుడు ప్రతి ఇయర్ వస్తుంటారా? ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాం. ఓకే. ఒకవేళ కనుక మిమ్మల్ని అడిగితే ఈ టెంపుల్లో ఏం డెవలప్ చేయాలి అని అడిగితే మీరు ఏం చెప్తారండి? ఏమేం డెవలప్మెంట్స్ ఉంటే బాగుంటుంది ఇక్కడ? అంటే కొంచెం మెయిన్ రోడ్ మీద ఉండేసరికి ప్రాబ్లం అవుతుంది వెళ్ళడం రావడం, అది కొంచెం చూసుకోవాలి. అదొక మెయిన్ రోడ్డు మీద ఉండేసరికి ప్రాబ్లంగా. ఇక్కడ డిస్టెన్స్ అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలి. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలా? ఇది ఒక్కటే అనుకుంటే నిజంగా అదే జరిగితే చాలా బాగుంటుంది. అమ్మవారి దయ మీ దగ్గర. చాలా థ్యాంక్స్ అండి, బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. ఇక్కడైతే మనం చూడొచ్చు చాలా పెద్ద గ్రూప్ ఉంది. ఇందులో యాక్చువల్గా పోతురాజు ఉన్నారు. ఒకసారి బుల్లి పోతురాజు, చాలా బాగున్నావు. నిన్ను ఎవరు ఇలా రెడీ చేశారు? మా అత్త. మీ అత్త. నీ పేరేంటి? కౌశిక్. నువ్వు చాలా బాగున్నావు పోతురాజు కింద. ఇదే ఫస్ట్ టైమా? లాస్ట్ ఇయర్ కూడా వేసుకున్నావు? 3 years. ఇయర్స్గా నువ్వు ఇలా పోతురాజు కింద వేసుకుంటున్నావా? ఏం కోరుకున్నావు దేవుణ్ణి? అందరు మంచిగా ఉండాలని. అందరూ మంచిగా ఉండాలి. ఓకే, అందరి కోసం బాగా కోరుకున్నావు. నీ కోసం ఏం కోరుకున్నావు? చదువు రావాలని. చదువు బాగా రావాలనా? ఓకే. మీ మమ్మీ, మీ అత్త నిన్ను రెడీ చేసిన మీ అత్త ఎవరి? సంజన అత్త. ఓకే. ఇంత బాగా ఇంత క్యూట్గా రెడీ చేసిన ఆవిడ ఎలా ఉంటుందా అనుకున్నావు. ఆవిడ చూడండి ఎంత బాగా రెడీ అయ్యారో. నిజంగా అమ్మవారికి ప్రతిరూపంలా ఉన్నారు. చాలా బాగున్నారు. మీ పేరేంటి? సంజన గారు, మీ పేరు క్యూట్గా ఉంది, మీరు క్యూట్గా ఉన్నారు. అలాగే మీరు అంటే ఎక్కడుంటున్నారు? ఏ ఏరియాలో ఉంటారు? ఇదే ఏరియా. ఎన్నేళ్ళుగా ఉంటున్నారు? చాలా ఇయర్స్ అయిపోతుంది. ఇక్కడే ఉంటున్నారా? అంటే మీరు అప్పటి నుంచి ఉంటున్నారు కదా. మిమ్మల్ని అడిగితే ఇక్కడ ఇలా చేంజెస్ చేస్తే బాగుంటుంది, ఈ చేంజెస్ అయితే బాగుంటుంది అని అడిగితే మీరు ఏ చేంజెస్ కోరుకుంటున్నారు ఇక్కడ? ఏం లేదు, అంతా ఓకే, అంతా బాగుంది. మీకు డ్రైనేజ్ సిస్టమ్ అని, వాటర్ అని ఇలాంటి ఇబ్బందులు ఏం లేవా ఇక్కడ? ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు. సరే, అమ్మవారిని ఏం కోరుకున్నారు మీ గురించి? అమ్మవారిని ఏం కోరుకున్నారు మీ గురించి? అందరు మంచిగా ఉండాలని కోరుకుంటారు. అవునా? అందరూ మంచిగా ఉండాలని. ఒక్కసారి ముందుకు రండి. మీ బ్యూటిఫుల్గా శారీ, తర్వాత ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా మా 95 న్యూస్ ఈరోజు చూడాలి. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. స్వరూప గారు, ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 45 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారా? అయితే మీకంటే ఇక్కడ ఈ ఏరియాలో తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఉండరు అన్నమాట. అయితే చెప్పండి, మీరు అంటే ఇక్కడ ఏదైనా ఇలా అప్పటికి ఇప్పటికి మీకు కనిపిస్తున్న చేంజ్ ఏంటి? మీరు టెంపుల్కి ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? మీరు ఎవ్రీ ఇయర్ వస్తుంటారు. అప్పటికి ఇప్పటికి మీకు ఏ మార్పులు కనిపిస్తున్నాయి? మంచిగా కనబడుతుంది, అన్ని మంచిగా ఓకే చేస్తున్నారు.
అన్నీ మంచిగానే చేస్తున్నారు. అంటే అప్పటికి ఇప్పటికి మీకు ఏం కనిపిస్తుంది? ఎక్కువ చేస్తున్నారు ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా మార్పులు అంటే మీరు ఏం కోరుకుంటారు? పోనీ మీ గురించి మీరు ఏం కోరుకున్నారు అమ్మవారితో? అందరు బాగుండాలి, ఓ బిల్డింగ్ కట్టాలి అని. అంత బాగుండాలి, మంచి బిల్డింగ్ కట్టాలని అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని మేము తప్పకుండా కోరుకుంటున్నాం. ఇక్కడైతే లవ్లీ కపుల్ ఉన్నారు. యాక్చువల్గా కపుల్ అయితే చాలా బాగున్నారు. నైస్ కపుల్ అండి. ఓకే, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 11 years. 11 years. అలా ఎవ్వరు నమ్మరండి, ఏదో కొత్తగా పెళ్ళైనట్టున్నారు. ఇద్దరు బాబులా? ఓకే ఓకే. మీ పేరు? స్పందన. చాలా బాగుంది. మీ పేరు? సందీప్. పేర్లు కూడా ఎస్ఎస్ కలిసిపోయాయి మీకు. త్రిపురార్ లాగా మీ పిల్లలకి కూడా ఏమైనా ఎస్ పెట్టారా? లేదు. ఓకే, నేమ్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ మీరు ఏ ఏరియాలో ఉంటారు? ఇదే ఏరియా? నేను ఇదే ఏరియా. ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ అంటే మ్యారేజ్ అయింది ఇక్కడే, సో ఇక్కడే ఉంటున్నారు వీళ్ళు. ఆల్మోస్ట్ నేను వచ్చి మాత్రం 13 years అవుతుంది. 13 years నుంచి ఇక్కడ ఉంటున్నారు. సందీప్ గారు చెప్పండి, యాక్చువల్గా మీరు ఇదే ఏరియా కదా ఫస్ట్ నుంచి? ఇదే ముందు ఇక్కడే పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత మీ లైఫ్లో వచ్చిన మార్పులు ఏంటో చెప్పండి. తర్వాత మనం వీధిలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుకుందాం. చాలా హ్యాపీగా ఉన్నాను. పెళ్ళికి ముందు కన్నా పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. నాకెందుకో డౌట్గా ఉందండి. ఆవిడని పక్కకు పెట్టి చెప్పండి ఒకసారి. లవ్ మ్యారేజ్. సో పెళ్ళికి ముందు కూడా లవ్ ఉంది కాబట్టి హ్యాపీగా ఉందన్నమాట. అవును, కరెక్ట్. నెక్స్ట్ అడుగుదాము, దేవుణ్ణి ఏం కోరుకుంటున్నారు? దేవుడు ఇంట్లో అందరు బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, వ్యాపారం బిజినెస్ మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఏం చేస్తూ ఉంటారు బిజినెస్? ఈ గుడ్ బిజినెస్ డిపో. చాలా బాగుంటుంది. యాక్చువల్గా మీ వైఫ్ లాగే మీ బిజినెస్ కూడా సూపర్ ఉంటుంది. తప్పకుండా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో కపుల్ దగ్గరికి వెళ్దాం. ఆయన ఒక్కరే మాట్లాడాలి. యాక్చువల్గా ఆవిడతో మాట్లాడాం మేము ఇందాక. మీ పిల్లల ఓకేరా? ఆవిడతో మాట్లాడిన తర్వాత మాకు వాళ్ళ హస్బెండ్ ఎవరో చూడాలనిపించింది, అందుకే మీ దగ్గరికి వచ్చేసాము. ఓకే, చెప్పండి మీ పేరు? ప్రదీప్ కుమార్. ప్రదీప్ గారు, మీరు కూడా పెళ్లికి ముందు నుంచి ఇదే ఏరియాలో? అవునవును, చాలా 40 years చికెన్ నుంచి. 40 years హిస్టరీ మీది. ఇంకా మేము అడిగేదే ఉంది. యాక్చువల్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఏం మార్పు కనిపిస్తుంది? అంటే రాబోయే ఎలక్షన్స్ కదా, మీరు ఏం కోరుకుంటారు? మా ఏరియాలో ఈ మార్పులు చెయ్యండి అని గవర్నమెంట్ అడిగితే మీరు ఏం కోరుకుంటారు? మా ఏరియాలో అన్ని డెవలప్ ఉంది, అంతా బాగున్నాయి, అంతే పర్ఫెక్ట్ ఉన్నాయి. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. యాక్చువల్గా ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకంటారు? అదే లీడింగ్ ఉన్నది. అది లీడింగ్ ఉంది, కానీ అసలు మీకెందుకు అనిపించింది? మాకు చాలా డెవలప్ చేస్తున్నాడు సిటీని. చాలా డెవలప్మెంట్ ఉంది అని అంటారా? ఓకే, పర్సనల్గా అడిగితే మీరు ఇంకా భగవంతుడిని అంటే ఈరోజు పొద్దు నుంచి పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాను, హ్యాపీగా. ఈరోజు ఇంట్లో మీ అమ్మాయ? నీ పేరు? తనిష్క. నీది ఇది చాలా బాగుంది తెలుసా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ. ఓకే తనిష్క, నీ పేరు కూడా ఒక బంగారం షాప్కి ఉంది, నీకు తెలుసా? నువ్వు కూడా బంగారంలో ఉన్నావు, అది తెలుసా నీకు? ఎవరైనా చెప్పారా? అందరంటే నేను అమ్మవారిలాగా ఉన్నా అన్నాడు మా మామ. నేను అమ్మవారిలాగా ఉన్నా అన్నాడు. అమ్మవారిలా ఉన్నావు, మీ మమ్మీ కూడా అమ్మవారిలాగే ఉంది తెలుసా? మీ ఇంట్లోనే దేవుళ్ళు ఉన్నట్టుంది. నువ్వేం చదువుతున్నావు? 5th class. 5th క్లాసా? ఓకే, మరి మీరే అమ్మవారిలా ఉన్నారు. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకున్నావు? అందరు బాగుండాలని, నాకు మా చెల్లెకి మంచి చదువు రావాలి అని, మా అమ్మ నాన్న మంచిగా ఉండాలని కోరుకున్నా. అబ్బా ఎంత స్వీట్. మీ చెల్లి ఏం మాట్లాడుతుందో విందామా? క్యూట్గా అలా చూస్తుంది. నీ పేరు? శ్రీనికానా? ఓకే శ్రీనిక, మీ అక్కేమో అందరూ బాగుండాలి, మా అమ్మ మా నాన్న మా అమ్మల్ని అంతా మేము. మరి ఈవేళ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కోరుకోలేకపోయావా మా అక్క నన్ను ఎప్పుడు కొట్టకూడదని? ఇప్పుడు వెళ్ళినప్పుడు అనుకుంటావా? ఏం చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా? ఓకే, మరి మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారా నీకు? ఉన్నారా? మీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్తావా మా 95 న్యూస్ ద్వారా? బోనాలు కదా, ఏం చెప్తావు మీ ఫ్రెండ్స్కి చెప్పమంటే? హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ. ఓకే, మనం పోతురాజుని చూసాం కదా, పోతురాజు స్వామి. ఈయన 3 ఏళ్ళ నుంచి వేసుకుంటున్నట్టే ఇలాగా. దానికి యాక్చువల్గా మెయిన్ ఎంకరేజ్మెంట్, ఇలా ఐడియా ఎందుకు వచ్చింది అన్నీ మనం వాళ్ళ మమ్మీని అడిగి తెలుసుకుందాం. మీ పేరు?
లావణ్య. లావణ్య గారు, మీ అబ్బాయిని మీకు ఇలా చేయాలని ఎందుకు అనిపించింది? ఆయన ఇంట్రెస్ట్. ఆయన ఇంట్రెస్ట్ చాలా బాగా తయారు చేశారు. యాక్చువల్గా వాళ్ళ అత్తయ్యట ఆవిడ, తర్వాత మీరు కూడా వెనకాల ఉండుంటారు. అందరూ కలిసి తయారు చేశారు. ఇక చెప్పండి, యాక్చువల్గా దేవుడు అంటే ఇప్పుడు మీరు అమ్మవారు ఇక్కడ ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఈ ఏరియాలో? ముందు నేను బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్. ఇది ఈ ఏరియాలో బోర్న్ ఇయర్ ఓన్లీ. ఓకే, ఇదే సేమ్ ఏరియానా మొత్తం? బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్. ఓకే ఓకే, అంటే మీరు అప్పటికి ఇప్పటికి ఏ చేంజెస్ చూస్తున్నారు ఇక్కడ? మీకంటే అప్పటి నుంచి ఉన్నారంటున్నారు కదా, ఏమి ఈ మార్పు వచ్చింది ఇక్కడ అన్నది? అంటే రోడ్స్ వచ్చేసినాయి, వాటర్, మున్సిపల్ వాటర్ అవి ఇవి ఇంప్రూవ్మెంట్ అయింది. ఇప్పుడు రాబోయేది ఎలక్షన్స్ కాబట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ఇంప్రూవ్మెంట్ కోరుకుంటారు మీరు? డ్రైనేజ్ లైన్ చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ సైడ్. సో డ్రైనేజ్ లైన్ అండ్ వాటర్ ఆల్సో దే ఆర్ ఒక 1 అవర్కి వదులుతున్నారు. అది కూడా సన్నగా వస్తుంది. ఎవ్రీబడి ఈజ్ కీపింగ్ మోటార్స్తో వాటర్ తక్కువ వస్తుంది. వెహికల్స్, గార్బేజ్ వెహికల్స్ ఈ మొత్తం పార్క్ చేసి ఉంటున్నారు. 2 సైడ్స్ పెడుతున్నారు, దానికి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఓకే, గార్బేజ్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లం. ఓకే, గార్బేజ్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అని అంటున్నారు ఇక్కడ. సో యాక్చువల్గా ఓకే, మనం గవర్నమెంట్ని అడిగేసుకుని చెప్పారు. నెక్స్ట్ అమ్మవారిని ఏం కోరుకున్నారు ఇవాళ పండగ కదా? అందరు చల్లగా ఉండాలని. అందరూ చల్లగా ఉండాలనా? ఓకే, తప్పకుండా అండి. మీలాంటి వాళ్ళ అందరి కోరికలతో అందరం చల్లగా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్.